ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్సెస్ ఇన్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1972 నవంబర్ 18న పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది. మనకి ఈ ఆప్షన్ కరెక్టే. ద నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ ద కంట్రీ విచ్ వాస్ 40,000 in 1900 హ్యాస్ బీన్ డిక్రీజ్డ్ టు 1,800 in 1972. సో మనకి ఇది కూడా కరెక్టే. అంటే 1900 సంవత్సరంలో 40,000 ఉన్న టైగర్ పాపులేషన్ లేటర్ ఆన్ 1972కి వచ్చేవరకు 1,800 వరకు డిక్రీజ్ అయిందంట. సో మనకి ఇది కరెక్ట్. నెక్స్ట్ ఏంటి? ఆన్ April 1, 1973 ప్రాజెక్ట్ టైగర్ వాస్ లాంచ్డ్. సో 1973 April 1 రోజున ప్రాజెక్ట్ టైగర్ అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. మనకి ఇది కూడా కరెక్టే. ద లయన్ వాజ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా టిల్ 1972. సో లయన్ మన నేషనల్ యానిమల్గా ఉండేది, ఈ టైగర్ నేషనల్ యానిమల్గా డిక్లేర్ చేయకముందు. సో మనకి ఇది కూడా కరెక్టే. సో 1967 నుంచి మనకి లయనే నేషనల్ యానిమల్ అప్ టు 1972. సో మరి లయన్ని ఎందుకు రీప్లేస్ చేశారు టైగర్తో అంటే, టైగర్స్ పాపులేషన్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. మనం చూసినట్టయితే 1900 ఇయర్లో 40,000 ఉన్న టైగర్ పాపులేషన్ 1972కి వచ్చేవరకు 1,800 అయింది. ఎందుకు? హ్యాబిటాట్ లాస్ కావచ్చు, మన ఫారెస్ట్లని నరికేయడం కావచ్చు, లేకపోతే పోచింగ్ అంటే వాటిని వేటాడి చంపడం కావచ్చు, వాటిని వేరే దేశాలకు పంపించడం కావచ్చు, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, ఇట్లా మల్టిపుల్ రీజన్స్ వల్ల టైగర్ పాపులేషన్ అనేది కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఫర్దర్గా ఇంకా డిక్రీజ్ అవ్వకుండా ఉండడానికి, టైగర్స్ని కన్జర్వేటివ్ చేయడానికి, వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం 1972లో ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ మన రాయల్ బెంగాల్ టైగర్ని నేషనల్ యానిమల్ లాగా డిక్లేర్ చేసిందనమాట. సో నేషనల్ యానిమల్ లాగా డిక్లేర్ చేసిన తర్వాత ఎవరైతే టైగర్స్ని చంపుతారో, ఇంకా వాటి స్కిన్ని వేరే దగ్గరకు పంపిస్తారో, పోచింగ్ ఇవన్నీ యాక్టివిటీస్లో పాల్గొంటారో దాన్ని ఒక ఇల్లీగల్ యాక్టివిటీ లాగా గుర్తించారనమాట. అంటే దాని మీద క్రిమినల్ కేసెస్ అవుతాయి. అదే కాకుండా 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనే ఒక ఇనిషియేటివ్ని కూడా తీసుకొచ్చారు. పులులని కాపాడడంతో పాటు వాటి సంఖ్యని కూడా మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ టైగర్ అనే ఇనిషియేటివ్ని 1973లో తీసుకురావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏంటి? టైగర్స్ని మాత్రమే కాకుండా వేరే వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రొటెక్ట్ చేయడమే దీని మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ విధంగా టైగర్స్ పాపులేషన్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నారు. సో రీసెంట్గా జరిగిన టైగర్ సెన్సెస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇండియాలో 3,682 టైగర్స్ ఉన్నాయి. సో మన ఇండియాలోనే 75% ఆఫ్ ద టైగర్ పాపులేషన్ ఉంది. సో మనకి వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే టైగర్ రేంజ్ కంట్రీస్ ఎన్ని అంటే 14 కంట్రీస్లో టైగర్ పాపులేషన్ ఉందన్నమాట. సో ఈ 14 కంట్రీస్లో కూడా మన ఇండియాలోనే హైయెస్ట్ పాపులేషన్ ఉంది.